బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నటి యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో వేధింపులు తట్టుకోలేక ఇక మియాపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించింది. పోలీస్ స్టేషన్లో ఇక ఎవరైతే ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టులు చేశారో వాళ్ళపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. తెలుగు యాంకర్ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేసే ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలుగా మారారు. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తీవ్రమైన అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత హననానికి సంబంధించిన వివరాల్ని విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో కంటెస్టెంట్గా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన విష్ణుప్రియ కొన్ని టీవీ షోల్లో యాంకర్గా కూడా పనిచేశారు. అయితే ఆమె ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆమెను ఈ కేసులో విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ల పేరుతో విష్ణుప్రియ అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేసి యువతను పెడదావ పట్టిస్తుందంటూ ఆమెపై ఇటీవల ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు సూర్యరావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇక ఏదైతే ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే మరి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారో ఆ తర్వాత పెద్ద ఎత్తున విష్ణుప్రియ మీద సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్, వీడియోస్ తెర మీదకి వచ్చాయి. 399 రూపాయల మరి సబ్స్క్రిప్షన్ పేరుతో ప్రైవేట్ వీడియోస్ అంటూ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ యువతను నటి విష్ణుప్రియ మరి నిజంగా చాలామందిని యూత్ను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళ యొక్క యవ్వనాన్ని కాజేసే విధంగా, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను సొమ్ము చేసుకునే విధంగా హాట్ పిక్స్తో సబ్స్క్రిప్షన్ పేరుతో మోస్ట్లీ 18 నుంచి 25-30 ఏళ్ళ ఏజ్లో ఉన్నటువంటి యూత్ అంతా కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. చెడు దారులు పట్టడానికి ప్రధాన కారణం విష్ణుప్రియ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు రావడం జరిగింది. పెద్ద ఎత్తున విష్ణుప్రియ మీద కొంతమంది విశ్లేషకులు సైతం విమర్శలు చేశారు. ఎందుకు ఈ రకంగా విష్ణుప్రియ వ్యవహరిస్తోంది, తను అందాలు ఆరబోయడం సరికాదు అంటూ కూడా ఆమె మీద పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి విష్ణుప్రియను టార్గెట్ చేస్తూ కొంతమంది అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి కామెంట్ చేశారంటూ దానికి సంబంధించి నేను తీవ్రమైనటువంటి మనో ఆవేదనకు గురయ్యాను. సో ఖచ్చితంగా నా యొక్క ఈ పోస్టులు కావచ్చు, ఈ కామెంట్స్ గాను నేను వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తున్నాను, చర్యలు తీసుకోవాలంటూ ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె సంబంధిత ఏవైతే కామెంట్స్ కావచ్చు సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో లింకులకు సంబంధించి కూడా ఆమె పోలీసులకు పెన్ డ్రైవ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవిడెన్స్ ఇచ్చి వాటి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరోసారి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈ యొక్క విష్ణుప్రియ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో చిన్న క్యారెక్టర్ చేస్తున్నటువంటి విష్ణుప్రియ సో జబర్దస్త్ తర్వాత ఇతర కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్లో ఆమె నటించడం, యాంకర్గా వ్యవహరించడం, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, ఆ తర్వాత కొన్ని ప్రైవేటు సాంగ్స్ షూట్ చేయడం, కొన్ని చిత్రాల్లో ఆమె నటించడం, తర్వాత ఈ స్థాయి ఆమె ఒక రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంది విష్ణుప్రియ. సో అటువంటి విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మరి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా కొన్ని ఫొటోస్, హాట్ పిక్స్ కనిపిస్తాయంటూ ఆమె రెచ్చగొట్టే విధంగా, యూత్ను చెడుదారిలో తీసుకెళ్లే విధంగా ఆమె ప్రవర్తన శైలి ఉందంటూ కొంతమంది విద్యార్థి సంఘాలు ఆమెపై ఫిర్యాదు చేయడం, అది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూసాం. రైట్, ఒకసారి విష్ణుప్రియకు సంబంధించిన లేటెస్ట్ వీడియో బయట ఉంది. ఆమె మీడియాతో మాట్లాడినటువంటి ఆ వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికైతే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు
మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. అది యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాం మేడం రాంగ్ అంటే అబ్యూజ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి. వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్. అందరికీ బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా, ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఒక్కరితో స్టార్ట్ చేసాము. ఫర్దర్గా ఇఫ్ ఎనీబడి డస్ ఇట్, యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ యూ ఆల్సో. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికైతే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. అది యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాం మేడం రాంగ్ అంటే అబ్యూజ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి. వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్. అందరికీ బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే ఎలా, ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఒక్కరితో స్టార్ట్ చేసాము. ఫర్దర్గా ఇఫ్ ఎనీబడి డస్ ఇట్, యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ యూ ఆల్సో.